చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇది చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్టే ఆయనది కూడా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన పెద్ద మార్పు ఏంటి? ఆయన జనాల నాయకులను ఎవరిని పట్టించుకోవట్లేదు, ముందు మాదిరి తిరగడం లేదు. అంతే వాళ్ళ ఇదిలో ఎవరిని ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? డిప్యూటీ సీఎం డెవలప్మెంట్ ఏంది మాకేమీ కనిపించట్లేదు. ఆయన ప్రతి ఏదైనా ఒక కార్యక్రమం ఓపెన్ చేసినా అనేది కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల ఆరాధన పొందుతున్నారంటారా? 50% ఉందండి. ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అన్నారు. అది జనాలు చెప్పాను కదా, ఏదన్నా కానీ ప్రభుత్వం ఉండే వాళ్ళకు ప్రభుత్వం లేని వాళ్ళకు 50% వ్యతిరేకత కంపల్సరీ ప్రతి ఒక్క ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని ఎవరేం చేసేయలేదు. ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్? సింగిల్గా పోటీ చేసే ఛాన్స్ లేదు. అసలు ఛాన్స్ లేదు. ఆయన ఇంతవరకు ఎప్పుడు చేసిండేది కూడా లేదు, చేయడం కూడా తెలంగాణలో కూడా వివిధ నాయకులు ఆయన్ని కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో చేస్తారు, ఎందుకంటే మనం విడిపోయాం కాబట్టి, మనం విడిగొట్టారు కాబట్టి వాళ్ళు మన పైన సభ పెడితే పర్మిషన్ కూడా ఆయనకి ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వట్లేదంటే మన ఇది విలేకరుల పైన మనం దాడులు చేశాం కదా, వాళ్ళకు వ్యతిరేకత ఉంది కదా వాళ్ళపైన. మనం కూడా వాళ్ళ విలేకరుల పైన వాళ్ళపైన కేసులు పెట్టకూడదు కదా. విలేకరులపైన ఎవరిపైన కేసులు పెట్టకూడదు. వాళ్ళు ఈ స్వేచ్ఛా వాక్ ఉంది, ఎవరికైనా మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడనీకోకుండా మన వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ స్వేచ్ఛా వాక్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది దేశంలో. ఎందుకని విమర్శిస్తున్నారు తెలంగాణలో? అదే మన స్వేచ్ఛా వాక్ లేకుండా ప్రతి ఒక్కరిని మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాడము, లోపల వేయడము, దాడులు చేయడం, భౌతిక దాడులు చేయడము. అందువల్లే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కవిత గారు కూడా ఫస్ట్ మీ రాజధానిలో నీళ్ళు రాకుండా చూసుకోండి అనేసి కామెంట్ చేశారు. ఎవరైనా అదే. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు చిన్న వర్షం వచ్చిన దానివల్లే మన వాటర్ వచ్చాయి, దాన్ని తోడడానికే నిలబడుతుంది అన్నారు ఇంజనీర్లే. ఆ వాటర్ బయటకు తోడడానికి నిలబడుతుంది అన్నారు. ఇంకా మళ్ళీ వర్క్ ఎప్పుడు చేస్తారు? ఇంకా పొన్నం ప్రభాకర్ రావు గారు ఏమన్నారంటే, బీజేపీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు పవన్ కళ్యాణ్. వ్యతిరేకత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బయట ప్రభుత్వము, అందులో తెలంగాణకు మనకు చాలా వ్యతిరేకత ఉంది. అందులో పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు వ్యతిరేకత ఉంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే చాలా బాగుంది, కానీ చాలా చేయాలి, ఇంకా బాగా చేయాల్సింది, ఇంకా నేర్చుకోవాలి.